నమస్తే. ఎంపీ న్యూస్ మన ప్రైమ్ న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. 500 కోట్లతో మైక్రోలింక్ పరిశ్రమ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రం దుద్దిల్లా. తెలంగాణ రాష్ట్రంలో 500 కోట్లతో మైక్రోలింక్ పరిశ్రమ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి దుద్దిల్ల శ్రీధర్ బాబు మంత్రి, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీనివాస్ అన్న మాటలు మనం చూడవచ్చు. ఖజానా నిండాల్సిందే, నిర్దేశిత వార్షిక రాబడుల లక్ష్యంగా సాధించాలి. ప్రతి నెల తొలివారంలో నేను సమీక్షిస్తా. సీఎం రేవంత్ రెడ్డి అంటాడు. ప్రతి నెల ఏ శాఖ నుంచి అయితే ఎంత లక్ష్యం అవుతుందో లక్ష్యాన్ని మించి పగటిబందిగా ప్లాన్ చేసుకొని రాష్ట్రానికి ఆదాయం వచ్చే మెరుగులు దిద్దాలని చెప్పేసి ప్రతి శాఖకు దిశ నిర్దేశించిన వార్త మనం చూడవచ్చు. ఆగస్టులో అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి, దక్షిణ కొరియా కూడా పెట్టుబడులే లక్ష్యంగా దక్షిణ కొరియాకును అమెరికాకు ఆగస్టులో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్న వార్త మనం చూడవచ్చు. 24 నుంచి బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షుని పేరుతో నిర్ణయం. జూలై 24 నుంచి ఒక వారం లేదా 10 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్న వార్త మనం చూడవచ్చు. రికవరీ బంధు, రైతు బంధు పథకం కింద ఇచ్చిన సొమ్ము తిరిగి స్వాధీనం. మెడ్చల్ కలెక్టర్ ఆదేశం. మెడ్చల్ జిల్లా కీసర దగ్గర ఒక రైతుకు సంబంధించిన భూమి 1981లోనే వెంచర్ చేసిల్లట. కానీ రికార్డులో మాత్రం వాడికి పాస్బుక్ అందిందట. రైతు పాస్బుక్ అనేసరికి 33 ఎకరాలకు గడిచిన 5 సంవత్సరాల నుంచి రైతు బంధు వస్తూనే ఉన్నదట. అవన్నీ ఇప్పుడు తిరిగి కట్టాలని చెప్పేసి అక్కడ కలెక్టర్ ఆదేశించిన వార్త మనం చూడవచ్చు. చాలా వరకు ఈ ధరణి స్టార్ట్ చేసేటప్పుడు ధరణి వచ్చేసి 2017లా. అలా వీళ్ళు ఏం చేసినారు, కేసీఆర్ ఈ ధరణి అడ్డం పెట్టుకొని మళ్ళీసారి గెలవడం తోటి కేసీఆర్ ఏది చేసినా కూడా ఎన్నికలు దృష్టి పెట్టుకుని చూపించింది తప్ప జనాలకు ఉపయోగకరంగా ఒకటి చేయలేదు. ఉదాహరణకు ధరణి తీసుకుంటే ధరణి 2017లో వచ్చింది. 2017 వచ్చినప్పుడు ఇంకా సంవత్సరం పాటు టైం ఉంది కాబట్టి ఎన్నికలకు, మరి ఆ లోపలైనా కూడా ఏం చేయాలి, ఈ భూమి ఎవరిది, ఎవరి నుంచి ఎవరికి వచ్చింది, ఇంకేమైనా గొడవలు ఉన్నాయా, కోర్టు కేసులు, ఇవన్నీ అప్పుడు విఆర్ఏ వ్యవస్థ ఉండే. విఆర్ఏలు కూడా ఒక ఊరికి 4-5 ఉండే. వీళ్ళకి అందినంత స్టాఫ్ చేతిని ఉండే. ఉన్నప్పుడు ఏం చేయండి, వీళ్ళు ఈ భూమి ఎవరిది, ఎవరి నుంచి కొన్నారు అనేది డాటా తీసుకొని ఉండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వరకు ఒక 70% వరకు ఆల్రెడీ ఎవరి వాళ్ళకే ఉన్నాయి. కానీ ఒక 30%లో ఓల భూమి ఓలకెక్కడం, ఇంకా ఎన్నికల వాళ్ళ పేరు చూపించడం, ఇట్లాంటివి జరిగినాయి. దాని పరిష్కారంగా వీళ్ళు ఏం చేయాలంటే దగ్గరికి వచ్చే ముందు ఎవరైతే ఎప్పుడో 1947లో ఉన్న పేరు కూడా ఇప్పుడు కొత్త బుక్కులలో పేరు వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ ఆస్తులున్నారు ఎవరైతే చిలక దున్నుకుంటారో, ఎవరైతే పొలం దున్నుకుంటారో వాళ్ళ పేరు లేకుండా అయిపోతుంది ధరనిలా. ఎందుకంటే వెనకటి నుంచి వాళ్ళు దున్నుకారు కాబట్టి వాళ్ళ పేరే ఆ బుక్ మీద వచ్చేసరికి వీళ్ళు లాభోద్యోగం మొత్తుకుంటారో ఎంత తిరిగినా కూడా కావట్లేదు. ఆ మనిషి ఏమో చనిపోయి ఉంటాడు. వాళ్ళ తాలూకు వాళ్ళు కావాలంటే వాళ్ళ భూమి వీళ్ళకి ఎక్కాలంటే అసలు ఆస్తంగా వీళ్ళే భూమి, వీళ్ళైతే భూమి దున్నుతారో వాళ్ళదే. కానీ పేరు మాత్రం బుక్కులు మాత్రం వాళ్ళ పేరు వచ్చేసరికి రెవెన్యూ వ్యవస్థ కొన్ని బుక్కులు ఆపింది, అట్లా డిస్టర్బెన్స్ ఉండి కొన్ని ఇష్యూ చేసింది. దానివల్ల లోన్లు, ఓలో అమ్ముకోడు, ఓలో నెంబర్ ఓలు వాడు, ఇలాంటి చాలా డిస్టర్బెన్స్ అయ్యి అప్పుడు ధరణి పెట్టింది. చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు రిజిస్టర్ చేయాలంటే ధరణి టీ నెంబర్ ఉండగానే ఏమంటే బుక్ చేయగానే, స్లాట్ బుక్ చేయగానే రేపు డేట్ వస్తే డేట్ రాగానే అమ్మినలు కుండలు వస్తే ఈజీ ప్రాసెస్ ఏమంటే వెళ్ళిపోతుంది. దీనికి మాత్రం వెసులుబాటు బాగుంది. కానీ ఈ ధరణి పెట్టే ముందు ఎటువంటి విచారణ చేయకుండా చేసేసరికి పెద్ద గందరంలో పడ్డది భూములు. కొందరి అంటే అందరి కాదు, ఒక 30% అయితే ఆ విధంగా పడి దానివల్ల ఇప్పటికి కూడా ఎంఆర్ ఆఫీసులలో సమస్యలు పేరుకుపోయినాయి, కలెక్టర్ ఆఫీసులు పేరుకుపోయినాయి, ఆర్డీ ఆఫీసులు కూడా ఈ భూ సమస్యలు పేరుకుపోయినాయి. దీనికి ఇద్దరు పరిష్కారం దొరకలేదు. అప్పటి పేరులో వచ్చి కొత్త బుక్ వేసరికి కొన్ని బుక్కులు ఆపిల్లు, కొన్ని బుక్కులేమో వాళ్ళ పేరు వాళ్ళు మేము ఎప్పుడు అమ్మినా ఉంటారు. కొందరు నిజాతిగా ఏం చెప్తారు, మేము ఎప్పుడు అమ్మినాం, ఆ బుక్కులు మా పేరు కాదు, వాళ్ళకే ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు సాయం పెడతాను వాళ్ళు చెప్తున్నారు. కొంచెం చనిపోయి ఉంటారు. కొందరు అర్జుకు మా పేరు ఉంది కాబట్టి మాకు కావాలి, మాకు ఏదైనా డబ్బులు ఇచ్చేస్తే మీ సదకం పెడితే లేదు పెడతారు కొందరు. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి భూ సమస్యలు ధరణి చేయడం వల్ల చాలా పేరుకుపోయినాయి. ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ స్కీమ్ ఒక లబ్ధిదారు పోతుందంటే, ఇంతకుముందు గవర్నమెంట్లల్లో ఒక 20 years బ్యాక్ గవర్నమెంట్లో ఎట్లా చేసేదంటే వాళ్ళు పేదోళ్ళ వాళ్ళకి ఇవ్వాలా వద్దా, వాళ్ళ జాబర్, ఇవన్నీ ఒక గ్రామసభ పెట్టి అక్కడనే అందరి ముందంటే వాళ్ళ పేరు ప్రకటించేది. అక్కడ సమస్య అయిపోయింది. ఇక పేదలకు వస్తాయని చెప్పి చాలామంది అనుకునేది. ఇప్పుడు కాదు, ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళు డబ్బులు ఉండని, 10 ఎకరాలు ఉండని, 20 ఎకరాలు ఉండని, వాళ్ళ దగ్గర పేరు అయితే వాళ్ళకి వచ్చేస్తూనే ఉంది. దీనివల్ల ప్రభుత్వ ధనం వృధా అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ రికవరీ బంధు ఎట్లా నా బుక్ వచ్చిందని చెప్పి సాయం చేసిండు, ఆ రైతు ఏం చేసిండు, ఏ ఆఫీస్ చేస్తే ఆయనకు రైతు బంధు పడుతూనే ఉన్నది. మరి 1981లోనే ఆ సైట్ను ప్లాట్గా మార్చారట. ఎప్పుడో మరి మార్చినప్పుడు దాన్ని తీసేయాలి కదా, వీళ్ళు వెరిఫై చేసి
తీయడం వల్ల ఇన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని గుట్టలు ఉన్నాయి, కొన్ని పుట్టలు ఉన్నాయి, కొన్ని బీడి భూములు ఉన్నాయి, కొన్ని బజ్జర భూములు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేయకుండా ధరలు ఎక్కేసరికి వాళ్ళ పేరు వచ్చేసరికి అందరికీ రైతు బంధు వస్తుంది. దీనివల్ల ఖజానా సొమ్ము, ప్రభుత్వ సొమ్ము పెడదారి పెట్టిపోతుంది. ఎవరైతే పేదలను వాళ్ళకి చెందకుండా డబ్బు అనవసరంగా అంటే దుబారా ఖర్చుగా పోతుంది తప్ప ఏం లేదు దాంట్లో. అందుకే ఈ గవర్నమెంట్ చుట్టలకు పుట్టలకు వేయకుండా మరి ఇంకా మంత్రివర్గ సమావేశం తర్వాత ఎవరెవరికి ఇస్తారంటే ఫుల్ క్లారిటీ లేదు. కానీ ప్రజెంట్ అయితే గుట్టలకు పుట్టలకు ఇవ్వకుండా మాత్రం ఒక అడ్డుకట్ట మాత్రం వేస్తుంది. మరో సిక్సర్, కాంగ్రెస్లోకి మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. జేహెచ్ఎంసీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని వారే నేడు కాంగ్రెస్లోకి ప్రకాష్ గౌడ్, రేపు అరకెప్పుడు గాంధీ. హైదరాబాద్ చెందిన బీఆర్ఎస్ కీలక ఎమ్మెల్సీ సైతం ఇప్పటికే హస్తం పార్టీలోకి 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. టార్గెట్ 26. ఆపై సిఎల్పీలో బీఆర్ఎస్ విలీనమే. అసెంబ్లీ మొదలైన నాటికి పూర్తయిన రేవంత్ కసరత్తు. బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24వ తారీఖున జూలై, ఇవాళ 12వ తారీఖు. ఇవాటి నుంచి ఇంకా 12 తారీఖులల్లా మరో సిక్సర్. ఇంతకుముందు 6 మంది వచ్చిళ్ళు, మళ్ళీ సిక్సరు ఏవి మన ఎమ్మెల్సీలు వచ్చిళ్ళు, మళ్ళీ మరో సిక్సర్ అట. అంటే మళ్ళీ 6 వస్తారు సిద్ధమయ్యలు. ఇట్లా టీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతుంది తప్ప వాళ్ళ మాటల వల్ల, వాళ్ళ అహంకారం వల్ల వాళ్ళ తీరు మార్చుకుంటలేరు. వాళ్ళ కథ అట్నే ఉంటుంది. మరి ఇక దేనివల్ల ఏం కథ చెప్పారు, ఒక్కరు కూడా వాళ్ళు ఉండట్లేదు. ఒక్కరిని కూడా కౌంట్ చేసిన కథ లేదు. ఒక మంత్రిని కానీ ఒక ఎమ్మెల్యేని కానీ కలిసే దాఖల్లో అసలు ఆయన గెలిచినా పాములను పంటాడు, ఇప్పుడు ఓడిపోయినా కూడా పాములకి అందరిని పిలుచుకుంటారు తప్ప ఆయన పాలన చేసింది ఏమి లేదు. ఏమంటే ఒక ముఖ్యమంత్రి ఆయన కాబట్టి ఆయన చుట్టూ బలగాన్ని పెంచుకొని ఆ పరిపాలన సాగించింది తప్ప ఆయన సెక్రటరీకి వచ్చింది లేదు. ఆయనకి అధికారం ఇచ్చినా కూడా ఫామ్ హౌసే, ఓడిపోయినా కూడా ఫామ్ హౌస్లో ఉంటాడు తప్ప కేసీఆర్ వచ్చిన జనాలకి ఏమీ లేదు. ఈ అధికారం చెప్పుకొని ఆయన ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్లని, ఈ భూదందాలని ఇవి చేసి అది చేసింది తప్ప ఆయన చేసింది వాళ్ళ బిడ్డ లిక్కర్ దందా ఇవన్నీ చేసుకోవడానికే ఉపయోగించుకున్నాడు తప్ప జనాలకు చేసింది కేసీఆర్ ఏం లేదు. ఇవి 20